బహుశా పెద్ద పెద్ద అధికారులు లేక పెద్ద పెద్ద రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవాళ్ళు మీకు కనపడడం లేదేమో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజున న్యాయబద్ధమైన డిమాండ్లతో అనేక ఉద్యోగ వర్గాల వారు ఆందోళన పథంలో దాదాపు 3 వారాల నుంచి రాష్ట్రంలో ఉన్న సంగతి గుర్తు చేస్తారు. ప్రత్యేకించి మున్సిపల్ కార్మికుల సమ్మెకు వస్తే అధికారంలోకి రాకముందు పారిశుద్ధ్య కార్మికులు దేవతల్లాగా కీర్తిస్తూ వాళ్ళకి పనిచేసుకునే ప్రాంతంలో రక్షణ పరికరాలే కాకుండా ఎక్కువగా వాళ్ళు ఈ ఉనికికి సంబంధించిన పరిస్థితులకు ఎదుర్కొంటారు కాబట్టి వైద్యపరమైన ప్రయోజనాలు కలగజేస్తాం. దాదాపు 6,000 రూపాయల దాకా మేము ఇస్తామనే విధంగా మాట్లాడటం, అధికారం వచ్చినా కూడా దాన్ని పునరుద్ఘాటించడం జరిగిన విషయం గుర్తు చేస్తాము. దయచేసి ప్రభుత్వ పెద్దలారా, మీరు జనాల్లోకి రండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజున ఒక చెత్త కుప్పలాగా, ఒక మురికి కుప్పలాగా మారిపోయింది. ప్రజారోగ్యం అన్నది మీ యొక్క పంతాలకు లేకుంటే మీ యొక్క రాజకీయమైన అంశాలకు లోనై ప్రజా ఆరోగ్యాన్ని ఈ రోజున మీరు పరంగా పెట్టిన సంగతి గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాం. ఏ మూల పోయినా, ఏ రోడ్డు ఎక్కినా సరే విశృంఖలంగా చెత్తబడ్డం, పందులు కుక్కలు సంచారం, ఒక దుర్వాసన, రాష్ట్రమే ఈ రోజున కూలిపోతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. మేమేమి మిమ్మల్ని ఏమి రాజకీయంగా మాట్లాడడంగా, ఈ రాష్ట్ర పౌరులుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు మున్సిపాలిటీలకు పన్నులు కట్టే వాళ్ళుగా కనీసమైన బాధ్యత ప్రజా ఆరోగ్యాన్ని సంరక్షించాల్సిన అవసరం ఉంది మీకుని తెలియజేస్తూ ఉన్నాం. బ్యాక్టీరియా పెరుగుతుంది, రోగకారక క్రిములు పెరగడం ప్రారంభిస్తాయి. దాదాపు ఇప్పటికే అది చూస్తూ ఉన్నాం. ప్రజలు తెలియని అనారోగ్యంలో ఈ రోజున రాష్ట్రంలో ఉన్నారు. ప్రతి ఇంట్లో కూడా ఎవరో ఒకరు ఏదో ఒక ఇబ్బందితో చూసుకునే పరిస్థితిని గమనిస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. కనుక తక్షణం మీరు మున్సిపల్ కార్మికుల సమస్యను పరిష్కరించాలి. చెప్పిన మాటలు నిలబెట్టుకోవాలి. ఇవి కాని పక్షాన ఆంధ్రప్రదేశ్ మొత్తం రోగాల మయమైపోతుందని చెప్పడానికి బాధపడుతూ ఉన్నాం, చింతిస్తూ ఉన్నాం.